తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వర్మ. ప్రస్తుతం మనం ఎంతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎర్రమట్టి దెబ్బల లొకేషన్లో ఉన్నాం. మనం చూడొచ్చు భీమిలికి విశాఖకి మధ్య పూర్వం 1200 ఎకరాల్లో ఈ ఎర్రమట్టి దెబ్బలు విస్తరించి ఉండేవి. కానీ క్రమేణా దాన్ని 96 ఎకరాలకి కుదించి వేశారు. అసలు ఏం జరిగింది ఏమిటి అన్నది కూడా మనకు తెలియదు. మనం చూడొచ్చు ఎంతో 2 తాడి చెట్ల ఎత్తులో మనకి ఈ ఎర్ర దెబ్బలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ మనం చూస్తుంటే ఒక లోయలో ఉన్నట్టుగా మనకి ఇక్కడ ఈ పరిసరాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా చూసే పర్యావరణవేత్తలంతా కూడా గుండెలు బాదుకుంటూ ఉన్నారు. ఎంతో అందమైన ఈ ఎర్రమట్టి దెబ్బలని చూడడానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది టూరిస్టులు వస్తూ ఉండేవారు. వందలాది మంది రీసెర్చ్ స్కాలర్స్ కూడా ఇక్కడికి వస్తూ ఉండేవారు. అలాంటిది ఇక్కడ గత 6 నెలల సంవత్సర కాలంలోనే మొత్తం ఈ లోపల బయటికి తెలియకుండా లోపల ఈ కొండలో ఈ దెబ్బలన్నింటినీ ఎర్రమట్టి దెబ్బలన్నింటినీ కూడా గుల్ల చేసేశారు. దీనికి కారణం ఎవరో, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వం హయాంలోనే ఇక్కడ విశాఖ చుట్టుపక్కల జరిగిన భూ కబ్జాలు అలాగే భూ ఆక్రమణల నేపథ్యంలోనే ఈ ఎర్రమట్టి దెబ్బలు కనుమరుగే పరిస్థితి వచ్చింది. దీని మీద సమగ్ర విచారణ జరిపించాలంటే కూడా ఇక్కడ లోకల్ పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారు. మనం ప్రధానంగా చూసుకోవచ్చు, మన దక్షిణాసియాలోనే 3 చోట్ల ఇలాంటి ఎర్రమట్టి దెబ్బలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఒకటి శ్రీలంకలో అయితే, మిగతా 2 చోట్ల మన ఇండియాలోని తమిళనాడు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోని విశాఖ భీమిలి మధ్యన ఈ ఎర్రమట్టి దెబ్బలు ఏర్పడి ఉన్నాయి. ఇప్పుడు 18-20 వేల ఏళ్ల క్రితం ఈ దెబ్బలు ఏర్పడి ఉంటాయని భూగర్భ శాస్త్రజ్ఞులు అలాగే జియాలజిస్టులు చెప్తూ ఉంటారు. అంత విలువైన అంత వారసత్వ సంపదని ఎవరు ఇంత అన్యాయంగా, ఇంత అక్రమంగా, ఇంత విచక్షణ రహితంగా గుల్ల చేశారు అన్నది ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో మనకి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అలాగే పర్యావరణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. దీనికి కారణమైన ప్రతి ఒక్కరిని కూడా శిక్షించాలి అంటూ కూడా ఇక్కడ డిమాండ్లు ఊపందుకున్నాయి. మనం చూడొచ్చు, ప్రస్తుతం ప్రభుత్వం ఇక్కడ జరుగుతున్న తతంగం మీడియా ప్రపంచం దృష్టికి తీసుకురాగానే అధికారులు ఉరుకుల పొరుగుల మీద ఈ ఎర్రమట్టి దెబ్బలకి వచ్చారు. మొత్తం తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇందుకు కారకులు ఎవరు అన్నది అన్వేషించాల్సి ఉంది. ఇప్పటిలోగా దురాఘాతానికి పాల్పడిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాయన్నదే మనం వేచి చూడాల్సిందే. కెమెరామెన్ అజయ్తో వర్మ, ఎర్రమట్టి దెబ్బల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.